అది కాలం కూడా ఆ రకంగా జరుగుతూ ఉన్నది. నిజంగా వాళ్ళందరినీ కూడా చైతన్యవంతులు చేయాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉపాధ్యాయులు ఉన్నటువంటి మన పైనే ఎక్కువగా ఉన్నటువంటి విషయాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చూడండి, సమాజం ఇప్పటికి కూడా ఇంకా కొంత వివక్షతోటే చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం బోధించే విద్య అనేది ఇంపార్టెంట్ అనేది వాళ్ళకు అవగాహన తీసుకొచ్చి అప్పుడు మొదలైందండి. అందులో నారి మండలం ఒక్కటే నేను అనను, అందులో ఎందరో. తర్వాత సార్ ఇక్కడ చేయండి, అందరు ఇక్కడ చేయండి సార్. ఓకే. నెక్స్ట్ వీళ్ళంతా మేడం మోడల్ టీఎస్ మేడం ఇక్కడ చేయండి. అమ్మ మేడం, మేడం ఇక్కడ సార్. రెడీ, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. రెడీ మేడం, ఒక్క నిమిషం అందరూ లైన్లో ఉండండి. కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కారణమైన మల్లారెడ్డి సార్, అట్లాగే ప్రియాకు బాధ్యులు అందరికీ కూడా, లయన్స్ క్లబ్ మెంబర్స్కి కూడా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఇప్పుడు అనుకుంటాం మనం ఉమెన్స్ డే అయినా గర్ల్స్ డే అయినా చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఆడలకు సంబంధించిన రోజు కాబట్టి వాళ్ళే సెలబ్రేట్ చేసుకోవాలి అంటారు. కానీ ఏ విషయమైనా కూడా మహిళలకి అవగాహన రావాలి, తర్వాత మగవాళ్ళు సెన్సిటైజ్ అవ్వాలి దాని గురించి. కాబట్టి ఇలాంటి సమావేశాలకి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో మగవాళ్ళు కూడా అంతమంది రావాలి నెక్స్ట్ టైం నుంచి. అవునా కదా? చాలా మంది మగవాళ్ళు కూడా ఉంటారు కదా టీచర్స్, వాళ్ళందరూ అనుకుంటారు ఏంటి ఇది ఆడవాళ్ళకి సంబంధించిన రోజు కదా మనదేముందిలే అని. కానీ వాళ్ళు కూడా అంతే బాధ్యతగా మన హక్కులు ఏంటి, మన బాధ్యతలు ఏంటి, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అని ఇప్పుడు ఇంతమందిలో కూడా మేడం స్పీచ్ నాకు నచ్చింది. ఎందుకు అంటే తను సొంతంగా ఒక మహిళ కాబట్టి తను ఎదుర్కొంటున్న సమస్యలు కానీ తన ఎక్స్పీరియన్సెస్ కానీ తను చాలా బాగా చెప్పారు. అలాంటి స్పీచెస్ మీరు ఇవ్వాలి అంటే మీకు పిఆర్టీయూ ఎలక్షన్స్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరు నన్ను ఏమనుకోవద్దు, ఏంటంటే ఇక్కడ ఉన్నది మేము ముగ్గురమే. ఏ సమావేశం ఇదే కాదు, పొలిటికల్ మీటింగ్స్కి వెళ్ళినా కూడా నా పక్కన ఒకరో ఇద్దరో ఉంటున్నారు తప్ప ఎక్కువ శాతం మగవాళ్ళే ఉంటున్నారు. మహిళా దినోత్సవం మనమందరం జరుపుకుంటే అంటే వాళ్ళు చప్పట్లు కొట్టాలి, అంతేనా? మనం అందరం చాలా గొప్పవాళ్ళు అని చెప్పుకుంటేనే ఒప్పిపోతాం అంతే. మన అసలు బాధ్యత ఏంటి, మనం ఇక్కడ ఉండి చేయించాలి. ఇక్కడ మన మగవాళ్ళ గెలుపులో ఆడవాళ్ళు ఉంటుంటారు, ఆడవాళ్ళ అభివృద్ధిలో మగవాళ్ళు అంతే ఉండాలి. అట్లా మీరు అభివృద్ధి చెందాలి, మీరు ఇలాంటి పొజిషన్స్కి రావాలంటే ఈ సర్ల సహకారం లేదే మీరు చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు మీకున్న అనేక సమస్యల్ని వాళ్ళు తీర్చడానికి, ఎందుకంటే ఆడవాళ్ళకి టైం ఉండదు. ఫస్ట్ ఇప్పుడు ఇంటి సమస్యలే కాక ఇప్పుడు పాఠశాల సమస్యలు, తర్వాత మీకు కావాల్సిన సెలవుల గురించి కానీ మిగతా వాటి గురించి కానీ ఊరికే సెక్రటరియట్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్కి కానీ వెళ్ళే అంటే అంత టైం మీరు వెచ్చించలేరు. కానీ ఒక బాధ్యతగా పొద్దున్నది తీసుకుంటే మీకు వచ్చే అవకాశాలు ఇంకా వేరే విధంగా ఉంటాయి. ఎందుకంటే మీరు వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తారు, మీకంటూ మీరు గట్టిగా పోరాడతారు అవి కావాలని చెప్పి. కాబట్టి నేనేమంటున్నా అంటే నెక్స్ట్ టైం కల్లా 50-50 ఉండాలి. ఎట్లాగో ఒక 5 ఏళ్ళ వరకు అయితే నేను కూడా వస్తుంటాను ఇక్కడికి. కాబట్టి నెక్స్ట్ టైంకి మీరందరూ కొద్దిమంది ఆయన ఇక్కడ ఉంటారని నాకు ప్రామిస్ చేయాలి. అది ఇంకో 5 years తర్వాత టోటల్ మేమే ఉంటాం. అప్పటికి కొంచెం మీరు ఉండాలి. అట్లనే నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఒక నాకు మా నాన్నగారికి జరిగినట్టే ఇప్పుడు ఒక మేడం వాళ్ళ ఫాదర్ అంతా నాకు తెలియదు, తన పుత్రికోత్సవం ఇప్పుడే చూశాను. సార్ ఫోటోలు తీసుకుంటున్నారు. అట్లాంటి ఆనందాన్ని మన తల్లిదండ్రులకి ఇవ్వాలంటే మనం ఒక గొప్ప పొజిషన్లో ఉండాలి. గొప్పగా ఆయన సార్కి ఎంత ఆనందంగా ఉండొచ్చు, ఎన్నో టీచర్ మీటింగ్స్ ఇట్లాంటి మీటింగ్స్ అటెండ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఈరోజు సార్కి తప్పకుండా హ్యాపీగా అనిపించి ఉండొచ్చు. అట్లనే ఇప్పుడు నేను 2 విషయాలు చెప్తాను. మహిళలకి 2 ఎంపవర్మెంట్ అంటారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. కానీ మీరు టీచర్స్గా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఉమెన్కి 2 రకాల ఎంపవర్మెంట్ ఉండాలి. ఒకటి ఎడ్యుకేషన్ పరంగా, ఒకటి హెల్త్ పరంగా. ఎడ్యుకేషన్ మీరు ఒక 25 ఏళ్ళ వరకు చదువుకున్నారు, టీచర్ జాబులు తెచ్చుకున్నారు, కానీ మన లైఫ్లో హెల్త్ అనేది మనము పోయేంత వరకు మనతో ఉండాల్సిందే. మనం హెల్తీగా ఉంటున్నామా లేదా, ఎంత చదువుకున్న వాళ్ళైనా కూడా చిన్న
సమస్య వచ్చినా లేకపోతే ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు, ఇష్టపడరు. అదే మగవాళ్ళకి ఏమైనా అయిందంటే వాళ్ళకి జబ్బు చేస్తేనే 2 రోజులు అసలు ఇంకా వాళ్ళకి చెప్పలేము మనం. మన 9 నెలల ప్రెగ్నెన్సీలు డెలివరీలు ఎంత భరిస్తామో వాళ్ళు ఒక్కరోజు జబ్బు కూడా భరించలేరు. అవునా కదా? కాబట్టి మీరందరూ కూడా హెల్త్ మీద అంతే కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకటేంటి, మనకి ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి కావాలి, మెంటల్ ఫిట్నెస్ ఒకటి కావాలి. ఇప్పుడు కరోనా వచ్చిపోయిన తర్వాత చాలా మందికి తెలియట్లేదు. మామూలుగానే మహిళలని హార్మోన్స్ ఆడుకుంటాయి. ఎప్పుడంటే పీరియడ్స్ వచ్చే ముందు, లేకపోతే పోస్ట్ డెలివరీ తర్వాత, పోస్ట్ పార్టం బ్లూస్ అంటాం వాటిని. పీరియడ్స్ వచ్చే ముందు దాన్నేమో ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటాం. ఈ 2 సంగతులలో ఏమవుతుంది అంటే మనకి చాలా టెన్షన్స్ వస్తాయి. చిన్న విషయానికి బాధపడతాం, ప్రతిదానికి టెన్షన్ పడతాం, చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతాం. ఇట్లాంటివన్నీ మనకు తెలియకుండానే జరుగుతాయి. అది ఏజ్ పెరుగుతున్న కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంది. దాని మీద మనకి పెద్ద అవగాహన ఉండదు. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం కూడా మనకు తగ్గట్టు మన ఇంట్లో మగవాళ్ళు ఉన్నప్పుడు వండే కూరలు వేరు ఉంటాయి. వాళ్ళు ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం, మనం పచ్చడి వేసుకొని తిన్నాంలే అన్న టైంలో కానిస్తారు. అది మా ఇంట్లో కూడా జరిగే విషయం కాబట్టి చెప్తున్నాను నేను. సో మన హెల్త్ గురించి మనం చూసుకోవాలి. ఎందుకంటే మనమే పిల్లలు కదా, మేడం చెప్పినట్టు మనం అన్నీ చూసుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఆఫీస్ పోయి వచ్చినా, బయటకు పోయి వచ్చినా అని మన దగ్గర రిలాక్స్ అవుతారు. కానీ మనము మనది చూసుకోవాలి, మన ఇంట్లో వాళ్ళని చూసుకోవాలంటే ఫస్ట్ మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు డాక్టర్ కడియం కాగా ఏంటంటే ఎక్కడ పోయినా ఆవు కదేలాగా ఎక్కడ పోయినా ఆరోగ్యం గురించే మాట్లాడతాను నేను. ఎందుకంటే డాక్టర్ని అందులో మహిళలు చూసిందంటే అసలే ఆగదు. ఎందుకంటే అయ్యో వీళ్ళు వెళ్తారో లేదో, డాక్టర్ దగ్గర సరిగ్గా తెలుసుకుంటారో లేదో, నాకున్న 2-3 ముక్కలు మీతో పంచుకోవాలని చెప్పి ఇలాంటివి చెప్తా ఉంటాను. అయితే ఫిజికల్ ఫిట్నెస్ ఏంటంటే మనం రోజు 1 గంట మనం నడుస్తాం, ఏదో రకంగా మనం చెప్పుకోగలుగుతాం, అవును నేను ఇది చేస్తున్నాను. కానీ మెంటల్ ఫిట్నెస్ ఎట్లా వస్తుంది? ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఎంత టెన్షన్ అయిపోతాం. అది ఓవర్కమ్ అవ్వాలంటే రోజు 5 నిమిషాలు 10 నిమిషాలు మెడిటేషన్ చూసుకోవాలి. మనం అనుకుంటాం కంప్యూటర్కే ప్రోగ్రామింగ్ ఉంది అనుకుంటాం, కానీ మన బాడీ కూడా ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. మనం పొద్దుగాల లేచి ఈ రోజు జరిగేవి ఇవన్నీ ఉంటాయి. ఏ విషయంలో కూడా నేను టెన్షన్ పడవద్దు, ఈ రోజు ఎలా ఉన్నా కూడా నేను ప్రశాంతంగా నవ్వుతూనే పలకరిస్తాను, ప్రశాంతంగానే ఉంటా అని మీరు ఒక 5 నిమిషాలు చెప్పుకోండి. ఆ రోజు చాలా డిఫరెంట్గా మీకు నచ్చినట్టుగా మీకు టెన్షన్ లేకుండా గడిచిపోతుంది. ఇది గ్యారంటీగా నేను ఒక డాక్టర్గా మీకు చెప్తున్నాను. సో ఈ మెంటల్ ఫిట్నెస్ మీద కూడా మీరు అందరూ దృష్టి పెట్టాలి. ఎందుకంటే కరోనా వచ్చిపోయినాక చాలా మందికి యాంగ్జైటీ డిసార్డర్స్ ఎక్కువైపోయినాయి మహిళల్లో. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మా కడియం ఫౌండేషన్ మహిళలకి ఆడపిల్లలకి చేస్తుంది ఏంటంటే ఇప్పటివరకు మేము మెన్స్ట్రల్ హైజీన్ మీద అవగాహన కల్పిస్తూ పేద బడి పిల్లలు ఉంటారు కదా, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వాళ్ళకే చెప్పడం జరిగింది ఎక్కువ శాతము. టీచర్స్గా మీ అందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తా అంటే, ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు సోషల్ మీడియా ప్రభావంలో పడిపోతున్నారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా చెప్పుకోలేనివి మీకు చెప్పుకునే ఆ సపోర్ట్, ఆ ధైర్యం ఇవ్వాలని నేను కోరుతున్నాను. మీ అందరినీ కూడా చెయ్యండి ప్లీజ్. మీరు ఆల్రెడీ చేస్తుంటారు. ఎందుకంటే చాలా మంది టీచర్స్ సెకండ్ తల్లిలాగానే వ్యవహరిస్తూ ఉంటారు. బట్ నేను వాళ్ళ తక్కువ ఒక అక్కలాగా అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ అని ఎప్పుడైనా చెప్పినప్పుడు నేను అదే చెప్తా, వెళ్ళే ప్రతి స్కూల్లో చెప్తా. ఇంట్లో చెప్పుకోలేనప్పుడు ఫ్రెండ్స్కి చెప్పుకోండి, లేదా మీ ఇంట్లో అదే స్కూల్ టీచర్స్కి అయినా చెప్పుకోండి. ఎందుకంటే ఎంతో పెద్ద పొజిషన్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో పిల్లల్ని, ఈ టీనేజ్ పిల్లల్ని అబ్బాయిలైనా అమ్మాయిలైనా 1 గంట కనిపెడుతూ మీరందరూ కూడా అందరి భవిష్యత్తు తీర్చిదిద్దే గొప్ప వ్యక్తులు మీరందరూ. దానికి నేను మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వాళ్ళందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఇంకొకటి ఏంటంటే రక్తహీనత మీద కూడా మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం. ఎక్కువ గర్భిణీ స్త్రీలకి, తర్వాత ఎదిగే పిల్లలకి, మీ ఏజ్లో వాళ్ళకి కూడా, ఎవరికి కూడా ఇక్కడ నాకు తెలిసి 13 కూడా ఉంటుందని నేను అనుకోను. 11 కంటే తక్కువనే ఉంటుంది. మనం అయినా కూడా ఇక సూపర్ ఉమెన్ లెక్క నడుస్తూనే ఉంటాం, ఎక్కడ ఆగము. అంతేనే కదా, మనకు బాగున్న వాళ్ళెక్కడైనా లేచి అన్నీ చేసి పెడతాం. కరెక్టే కదా. సో మీరు ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలి. హెల్త్ ఇంపార్టెంట్ అంటే లైఫ్ లాంగ్ ఉండేదే కాబట్టి ఎప్పటికప్పుడు ఒక ఏజ్ దాటినాక అన్ని హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. ఎక్కడే సమస్య ఉన్నా కూడా ప్రతి చిన్నదానికి ఒక టెస్ట్ ఉంది, అవన్నీ ఒకసారి చేయించుకొని 1 సంవత్సరం వరకు ఉండి మళ్ళీ ఇంకోసారి చేయించుకొని అట్లా మీ హెల్త్ మీరు చూసుకోవాలి. నేను చాలా వరకు చూశాను, చాలా లేట్ స్టేజెస్లో క్యాన్సర్ని రికగ్నైజ్ చేయడం, చదువుకున్న వాళ్ళైనా కూడా అప్పటి వరకు ఏదో హోమియోపతికో ఇంకెక్కడికో వెళ్ళి వ్యాధి ముదిరినాక వెళ్తే ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఏం లాభం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఒక డాక్టర్గా నా సోదరి మన లెక్క ఫీల్ అవుతూ, నా సొంత అక్క చెల్లె లెక్క ఫీల్ అవుతూ మీ ఆరోగ్యం గురించి నేను ఇది చెప్పదలుచుకున్నాను. అట్లాగే ఇంకా దీంతో ఆపిస్తాను.
సో ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించిన PRT మెంబర్స్ అందరికీ, మల్లారెడ్డి సార్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాము, మిమ్మల్ని మళ్ళీ చూస్తాను నేను నెక్స్ట్ PRT మీటింగ్కి. నా ప్రామిస్ని మీరు నిలబెట్టాలి, ఎందుకంటే మన కోసం మనమే పోరాడాలి ఎప్పుడైనా, అవునా కదా? జై తెలంగాణ. మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.